వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇది వచ్చేసి డే 2. మేము చిక్బుల్లాపూర్ నుంచి నంది హిల్స్కి రైడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:52 అవుతుంది. వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. అయితే రోడ్స్ అయితే మాకు తెలంగాణ నుంచి బెంగళూరు అంటే బెంగళూరు నియరెస్ట్ ప్లేస్ వరకు చిక్బుల్లాపూర్ వరకు రోడ్స్ అనేది బాగున్నాయి. మంచి ఈజీ వెళ్ళిపోవచ్చు, తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా బెంగళూరుకి రావాలనుకుంటే తక్కువ టైంలో రావచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేవరకే 9 అయింది నైట్. మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచినాము. ఇక అంతా రెడీ అయ్యే వరకు ఈ టైం అయిపోయింది 5:55కి. ఇది సెక్షన్ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుందంట ఇక్కడ నంది హిల్స్కి. చూద్దాం అది కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. నాకు ఆ ఫీల్ అర్థమవుతుంది. అంటే మొత్తం అప్ హిల్సే కనబడుతున్నాయి అన్నమాట మేము వెళ్ళే ప్లేస్కి. ఇక్కడ చలి మాత్రం బాగా ఎక్కువ పెడుతుంది. ఇక్కడ నుంచే వ్యూ ఇంత బాగుంది చూడ్డానికి. నేను టైం ల్యాప్స్ పెడదామని చూస్తున్నాను. నంది హిల్స్ది టైం ల్యాప్స్ పెట్టేస్తాను, ఎందుకంటే ప్రాపర్ వీడియో వచ్చేస్తుంది అనమాట. ఇంజన్ బాగా మళ్ళీ ప్రెషర్ తీసుకుంటుంది నిన్నట్లాగా. నడుచుకుంటూ కూడా పైకి వస్తున్నారా చూడ్డానికి? హోటల్ బాగుండాలని నేను అనుకుంటున్నా. ఉంటే బెస్ట్. ఘాట్ సెక్షన్ ఇంత నిన్న ఎక్కిన దానిలానే ఇది కూడా కొంచెం హెవీగానే ఉంది. ఇంకా దానికన్నా ఎక్కువ ఉంది ఇది ఘాట్ సెక్షన్. కొంచెం హెవీగా ఉన్నాయి ఇవి టర్నింగ్స్. చాలా షార్ట్ టర్నింగ్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఇలా ఉంది చూడడానికి. బండి పార్కింగ్ అక్కడ. సో లాస్ట్ మనది నంది హిల్స్ వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. మేము ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా వరకు అయితే రేటింగ్ వస్తుంది అనమాట. నేను చూసినంత వరకు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏంటంటే కొంచెం వస్తే కొంచెం ఎర్లీ మార్నింగ్ రావాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ వస్తే ఏంటంటే మనకి జల్దీ అంటే సన్ రైజ్ వచ్చేది మనకి కనబడుతుంది అనమాట. సో మన నంది హిల్స్ అయితే కిందికైతే వస్తున్నాం. నంది హిల్స్ మీదకించి అన్ని కర్వ్స్ కాబట్టి మన ఇంజన్ కిల్ స్విచ్ ఆఫ్ చేసినాము. సో వ్యూ చూడండి.
ఇవన్నీ కర్వ్స్ ఇక మనం కింది దాకా కర్వ్స్ తోటే కర్వ్స్కి వెళ్ళొచ్చు. ఇవి అయితే చాలా సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నాం. బెంగళూరులో ఒకవేళ ప్లేసెస్ మంచిగా ఉందంటే ఒక మంచి ప్లేస్ చూసి ప్లేస్ ఒక విజిట్ అయ్యే అంత టైం దొరుకుతుంది అంటే వెళ్ళొచ్చు. లేదంటే మేము నాన్ స్టాప్ కేరళ కొట్టేస్తాము. యాక్చువల్ మెయిన్ అయితే మేము కేరళకి మెయిన్ పాయింట్ అనమాట. కేరళ, కన్యాకుమారి, ధనుష్కోటి ఇవి అనేది మన మెయిన్ పాయింట్స్ అన్నమాట. కింద నుంచి పైకి బస్సులు వస్తున్నాయి, మంచిగా ఎవరైనా రావచ్చు అనమాట. బట్ ఎర్లీ మార్నింగ్ వస్తే కొంచెం ప్రాబ్లమేటిక్. ఎందుకంటే అన్ సీజన్ ఉన్నప్పుడే ఇంతమంది వస్తున్నారు. అంటే ఏమంటారు, అంటే ఆ సన్ రైజ్ కోసమే చాలామంది వస్తున్నారు అనమాట చూడడానికి. చాలా బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కిందికి వెళ్ళేసి చిన్న బ్రేక్ఫాస్ట్ చేసేసి, సో మేమైతే డిసైడ్ అవుతామో అది డిసైడ్ అయ్యి ప్లాన్ ఏంటో నేను కంపల్సరీ చెప్తాను. అది ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకోలేదు. ఒకసారి తిన్న తర్వాత చూసి ఓకే బెస్ట్ అనుకొని వెళ్తాం. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది, సూపర్. చూడడానికి మస్తు సూపర్ ఉందన్నమాట ఇవైతే. సో మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. మేము నేను నుంచి బెంగళూరుకి వెళ్తున్నాము. బెంగళూరులో ఏమన్నా ప్లేసెస్ ఇంతమందికి సెలెక్ట్ చేయలేదు. అక్కడికి మెయిన్ అయితే ప్యాలెస్ కోసం వెళ్తున్నాము, బెంగళూరు ప్యాలెస్కి. నాకు తెలిసి దాని బదులు మైసూర్ ప్యాలెస్కి పోయినా బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కాబట్టి ప్యాలెసెస్ అంటే డిఫరెంట్ ఉంటుంది. అది కాకుండా కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుందని మేము అనుకుంటున్నాం. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఒక ప్యాలెస్ చూసినట్టు ఉంటుంది. కానీ 2 విజిట్ అని అనుకోండి, టైం వేస్ట్. బెంగళూరులో అయితే చాలా వరకు అందరూ పెట్టుండొచ్చు. సో ఏదైనా ఒకటి మేజర్ చూసుకొని పెట్టాను. నైట్లో వచ్చాను కాబట్టి అంత ప్లేసెస్ అంత అర్థం కాలేదు. ఇప్పుడైతే మొత్తం ప్లేసెస్ వెరైటీగా ఉన్నాయి. కొండలు గుట్టలు ఏంటో. వైజర్ వేసుకుంటే చిన్న గుంతలు కనపడట్లేదు నాకు కరెక్ట్గా. ఇక్కడ సన్ వచ్చిందంటే ఏం కాదు, ఇక్కడ షాడోస్ ఉన్నాయి, చెట్ల షాడోస్ వచ్చే వరకు చిన్న గుంతలు అంత క్లియర్ కనపడట్లేదు స్పాంటేనియస్గా. ఇప్పుడైతే ఓకే. కింద చిక్బుల్లాపూర్ నుంచి నంది హిల్స్కి పోయే దారి మధ్యలో అయితే కొబ్బరి చెట్లు అయితే చాలా కనబడుతున్నాయి. నాకైతే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి. ఇక్కడ కోకోనట్ అంతా ఫార్మింగ్ అయితే జరగబోదు, కానీ ఎక్కడ ఏరియాలో చూసినా కానీ కొబ్బరి చెట్లు మాత్రం బాగా కనబడుతున్నాయి అన్నమాట చూడ్డానికి అయితే. సో ఇక్కడైతే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి, సో చూడండి ఆ టెంపుల్ ఎలా ఉందో. ఇటు చూడండి టెంపుల్ ఎలా ఉందో, చాలా ఎప్పటి నుంచి పాతకాలం టెంపుల్ ఇది.
చెట్లు చూడండి అటు ఇటుగా మంచిగా ఉంది. థర్టీ 35 కిలోమీటర్స్ అయితే దాని దగ్గరలో ఉన్నాము. ఇంకా డిస్టెన్స్ కడంబ అంట ఏదో ప్లేస్ రిసార్ట్ అంటే తెలియట్లేదు. ఇది సిటీ అవుట్స్కట్స్ ఓవరాల్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు అది ఇంతమంది పోయింది. సో ఇక్కడ మనకేందంటే మన డాక్యుమెంట్స్ క్లియర్ అంటే సరిపోతుంది నాకు తెలిసి. బెంగళూరు సిటీకి అయితే దగ్గరలో ఉన్నాము. మీరు చూస్తేనే తెలిసిపోతుంది బెంగళూరు సిటీకి స్టార్ట్ అవుతున్నాం అంటేనే మీకు కన్స్ట్రక్షన్ చూస్తే తెలిసిపోతుంది ఎంత డెవలప్డ్ ప్లేస్ అన్నాడు. ఎందుకు అంత చేసుకునే వాళ్ళు పోయేది ఒక సిటీ దాటేంత వరకు అయితే ఒక 60-70 మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ చేసినాం అనుకోండి మనమే రిస్క్లో పడాల్సి వస్తుంది. ఆ రిస్క్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. రోడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా చాలా ఫీట్స్ ఉండొచ్చు. అంత అప్రాక్స్ చెప్పలేను, బట్ చాలా పెద్ద టోల్ గేట్ అనమాట. సో కర్ణాటకలో మనకి ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి ఇదే అనమాట. చాలా పెద్ద ప్లేస్ అనమాట దీనికి. స్పీడ్ లిమిట్ చూసినావాడా? మన వాళ్ళకి కాళ్ళు వస్తున్నట్టున్నాయి. అక్కడ స్పీడ్ లిమిట్ ఉంది, నేను ఇప్పుడే చూసిన, అది అలర్ట్ చేస్తూనే ఉంది. ఇంకా సిటీలోకి ఎంటర్ అయినామో అనిపిస్తుంది, కానీ ఆడ చూస్తే ఇంకా ముంగడికి అని చూపిస్తుంది. బెంగళూరుకి సత్వా కియా అంట. మన ఫ్లాగ్ చూడండి, ఇండియన్ ఫ్లాగ్ కింద టైం బ్రిడ్జ్ ఓపర్స్ అంట ఏదో సంథింగ్, ఏంటో కూడా తెలియదు అది మనకి. నాకు తెలిసి ఇప్పుడే సిటీ లోపలికి ఎంటర్ అయినాం అనుకుంటా. ఈ నుంచి ఎగ్జిట్ కానీ మాకు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు టైం వచ్చేసి 10:49 అవుతుంది. ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అయినాము. సో చూద్దాం ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం అనేసి. బెంగళూరుకి ఎంటర్ అయినామో లేదో, ట్రాఫిక్తో మంచిగా వెల్కమ్ కొట్టింది. మంచిగా ఇబ్బందులు పడాల్సిందే ట్రాఫిక్లో. అనుకుంటూనే ఉన్నాం స్కిప్ అయిపోదాం, బెంగళూరు స్కిప్ అవుదామని. ఈ నుంచి మైసూర్కి వెళ్ళిపోతే అనుకున్నాం, కానీ మన వాళ్ళు ఈడి దాకా వచ్చి బెంగళూరుకి టచ్ కూడా చేయకపోతే ఎందుకు అనేసి అన్నారు. ఆ ట్రాఫిక్ గురించి మనకు తెలుసు కాబట్టి చేయాల్సి వచ్చింది. సో భరించుకోవాలి. ఇంకా లోపలికి ఎంట్రీ అయినాం కాబట్టి మనం ఈ నుంచి డైరెక్ట్ మైసూర్కి వెళ్దాం అనుకుంటున్నాము. బెంగళూరులో ఏడు చూసినా ట్రాఫిక్, ఏ మలుపు తిరిగినా ట్రాఫికే, ఎక్కడ చూసినా ట్రాఫికే ఉంది. చిరాకు వస్తుంది, అప్పటి నుంచి హెడ్ఏక్ వస్తుంది ఇళ్ళకి నుంచి పోవాలంటే. ఈ ట్రాఫిక్లో ఇరగాలంటే నాకు చిరాకులు వేస్తుంది. ఇంకా మళ్ళీ లెఫ్టా? ఇక్కడ దగ్గర నుంచి ఫుల్ ట్రాఫిక్ నుంచి ఇప్పుడే బెంగళూరు సిటీ నుంచి అవుట్స్కట్కి వస్తున్నాము. ఆ ట్రాఫిక్లో ఉండడు కన్నా మనం బయటకు వచ్చేదే నయం. నేను అక్కడి నుంచే వెళ్దాం అనుకున్నా మైసూర్కి. మన వాళ్ళు ప్యాలెస్ చూద్దాం అనుకున్నారు, ఆ ప్యాలెస్ కూడా చూసింది లేదు, ఏం లేదు. ట్రాఫిక్లో టైం వేస్ట్ అవుతుంది. సో మేమేం చేసామంటే అట్లా తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ రెగ్యులర్గా వస్తాం కదా, మనం స్కిప్ చేసుకొని మైసూర్ ప్యాలెస్ చూద్దాం. మా నుంచి కేరళ కూడా దగ్గరే కాబట్టి
మైసూర్ ప్యాలెస్కి అయితే మేము రైడ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు. సో ఈ ట్రాఫిక్లో మనం ఉండడంటే చాలా కష్టం. నాకు చిరాకు లేస్తుంది ఈ ట్రాఫిక్ చూడంగానే. ఘోరంగా ఆకలి అవుతుంది, బండిలో ఫ్యూల్ కూడా లేదు, ఫ్యూల్ కొట్టియాలి. స్పీడ్ బ్రేకర్ చిన్న చిన్న వాటికి ట్రాఫిక్ ఘోరంగా వచ్చేసింది. నాకు చాలా చిరాకులు వేస్తుంది వీటిని చూడంగానే. ఇంత డెవలప్డ్ కానీ ఇంత ట్రాఫిక్ ఉంటే అసలు చాలా ట్రబుల్ ఉంది, దీని హారబుల్ కూడా ఉంది. ఎంత తొందరగా బయటికి వెళ్తే అంత మంచిది. మా ఎంత ట్రాఫిక్ ఉంది, ఈ ట్రాఫిక్ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఫైన్, ఇంత ట్రాఫిక్లో ఇరికి బయటికి వెళ్ళడం అంటే చాలా కష్టం. చూడు ఎండ్ దాకా అసలే మన దాంట్లో ఫ్యూల్ లేదు, మధ్యలో అయితే గోవింద హరి గోవింద అనమాట. ఈ ట్రాఫిక్లో ఇరుకుడు అంటే మా సాగుకు వచ్చినట్టే. బెంగళూరు నుంచి చాలా డిస్టెన్స్ తర్వాత మాకు ఫ్రీ రోడ్ దొరికింది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే, అసలు తికమక మొత్తం మైండ్ మొత్తం చాలా హెడేక్ వచ్చినట్టు అయ్యింది. అసలు బండి నడపబుద్ధి కాలే నాకైతే, అసలు అంత కోపం వచ్చింది. సో ఏటి కాదా ఎట్లయినా మనం పోవాలి కాబట్టి ఇంకా లంచ్ కూడా చేయలేదు. టైం వచ్చేసి 2:05 అవుతుంది, ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఇక్కడ ఆపి తిందామన్నా మనకి ఇప్పుడు టైం వేస్ట్ చాలా అయిపోయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి సిల్క్ సిటీకి ఎంటర్ అవుతున్నాం. వావ్, లెఫ్ట్ సైడ్ చూడండి కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో. అది ఇంకా ఫుల్గా రెడీ కాలేదు అనుకుంటా. వావ్, ఇక్కడ చూడు దాని అపోజిటే బాగుంది. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. కానీ నాకు ఒకటే డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే, ఇక్కడ వెహికల్స్ నడిపేటోళ్ళు మొత్తం మీదకి వచ్చేస్తున్నారు. మీదకి వచ్చేదాకా బ్రేక్ కొట్టనే లేదు. ఇంతమందికైతే మా మీదకి వచ్చేసి అనుకున్నాను నేను. ఇంతమంది అక్కడ ఒకటి ఫోర్స్ బండి వ్యాను, అసలు ఏదో కంపెనీ వెహికల్ అనుకుంటుంది. అసలు అతను చూసే సేమ్ తాగి నడుపుతున్నట్టే ఉన్నాడు. మా తిడదాం అనుకున్నా కానీ దానివే కొంపని మనకు అంటించుకున్నాడు. ఎందుకని నేను వదిలేసుకున్నాను. ఫుల్ 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 స్పీడ్ బ్రేకర్స్ ఇవే కర్ణాటకలో, ఇవే స్పీడ్ బ్రేకర్స్ భయ్యా. ఎవడన్నా దారి తెలనోడు కొత్త స్పీడ్ వచ్చింది అనుకోండి, కారు ఎగిరి ఆడ పడుతుంది. అట్లుంది ఆ స్పీడ్ బ్రేకర్స్. కొంచెం కూడా ఆలోచించారే. వేగంగా ఇంత పెద్దది వేసేసాడు. కరెక్ట్గా టైర్కి బోల్ట్ ఉండే అంత హైట్ లేపారు. ఇక్కడ నుంచి జాకెట్ తీసేసా, ఎందుకంటే జర నాకు చాలా హెవీగా హీట్ ఎక్కువైంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, కొంచెంసేపు గాలి రావాలని. బాడీ నానుతూనే ఉంది అప్పటి నుంచి, పచ్చి పచ్చిగా. షర్టు ప్యాంటు ఇన్నర్ వేరు అన్నీ పచ్చి పచ్చిగా అయినాయి. అందుకని జసేపు గాలి రావాలని తీసేసిన అది. సో ఆఫ్టర్ మైసూర్ విజిట్ అయిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను. ఏమో ఎంత సడన్గా వస్తున్నాయంటే ఇవి స్పీడ్ బ్రేకర్స్. అవ్వా, నాకు ఈ రూట్ అస్సలు నచ్చలేదు. ఎంత వరస్ట్ ఉన్నాయి రోడ్స్ అంటే. ప్లేన్ అయితే రోడ్స్ ఉన్నాయి,
ఈ స్పీడ్ బ్రేకర్ రాగానే మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకర్, అది కూడా చిన్నది కూడా కాదు, మరీ పెద్దదే. వెనక కూర్చున్న మనిషిని ఎత్తేస్తుంది డైరెక్ట్గా. చూసి నడుతున్న బ్రేక్స్, నాకైతే బ్రేక్స్ మళ్ళీ వేయించుకోవాలనుకుంటా ఇక్కడ నుంచి ఇంటికి పోయిన తర్వాత. అక్కడ నుంచి అయితే రోడ్ అస్సలు బాగాలేదు, ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్లు. అమ్మ టార్చర్ ఉంది రోడ్ మొత్తం. రోడ్ అంతా బాగానే ఉంది కానీ స్పీడ్ బ్రేకర్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఊకే బ్రేక్లు వేయాలి తీయాలా, బ్రేక్లు వేయాలి తీయాలా అంటే చేతులు గుంజేస్తున్నాయి బాగా. మైసూర్ ఎన్ని గంటలకు పోతామో నాకు అర్థం అవ్వట్లేదు. రీచ్ అయితే లేదో ఒక టైంకి. నేను ఎప్పుడూ 2:30కి అట్లా చూసాను అనుకుంటా టైము, నాకు అంత గుర్తులేదు. సో ఆ స్పీడ్ బ్రేకర్లు వచ్చిన కాడ నుంచి అబ్బా చిరాకు అనిపించింది. సో అందుకనే టైము మర్చిపోయాను. ఇప్పుడు టైం అయితే 3:32 అవుతుంది. ఎన్ని గంటలకు రీచ్ అవుతుందో తెలియదు. 45 కిలోమీటర్స్ అని ఆ విలేజ్లో ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పుడు ఎంతో ఉండొచ్చు, అంటే తక్కువనే ఉండొచ్చు. ఇంకొక నాకు తెలిసి ఇంకొక 25 దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. 25 అయితే అవుతుంది అనుకుంటున్నాను నేను. మేము ఇంకొక 15 కిలోమీటర్స్లో అయితే మనం మైసూర్కి రీచ్ అయిపోతాం. ఘోరంగా ఆకలి అవుతుంది మాకైతే చాలా. కొద్దిగా ఓన్లీ పులిహోర తిన్నా అంతే. నేను మళ్ళీ ఇంకా ముట్టను కూడా ముట్టలేదు, ఏం ఫుడ్ ముట్టలేదు నేను అసలు. పొద్దు నుంచి నాన్ స్టాప్ నడు. నాకు మెయిన్ టార్చర్ వచ్చేసి నాకు ట్రాఫిక్. ఏదో టైర్ కంపెనీ అనుకుంటా, ఇది పయానా అంట సంథింగ్ ఉంటుంది. మా కొంచెం సిగ్నల్ లేకుండా వచ్చేస్తున్నారు అందరు మీరు. చచ్చిపోయారు అంత ఐడియా లేదు కానీ కొంచెం చర్చి బాగుంది. మైసూర్ సిటీకి అయితే వచ్చినాము. ఇప్పుడు మనం మైసూర్ ప్లేస్ దగ్గరికి పోతున్నాం, మైసూర్ ప్యాలెస్ ప్లేస్ దగ్గరికి పోతున్నాము. ఇక్కడైతే కొంచెం సిగ్నల్ మీద ఉన్నాం. ఇక్కడ ఏది చూసినా అంత పెద్దగా ఉన్నాయి. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఇంత పెద్దగా ఉంది. లెఫ్ట్ సైడ్లో మీకు ఎస్బీఐ బ్యాంక్, రైట్ సైడ్లో పెద్దగా ఉంది. రెండు చూడడానికి సేమే ఉంటాయి అన్నమాట. చూద్దాం, మన సిగ్నల్ పడ్డది. ఓకే, ఇక్కడైతే ఇయర్ రోడ్ ఓన్లీ. ఎక్కడ చూడు ట్రాఫిక్. మైసూర్లో కూడా ట్రాఫిక్, అంటే సిటీ అనుకో ఉంటుంది. ఈ నుంచే ప్యాలెస్ది మెయిన్ కనపడుతుంది అనుకుంటా. అసలు ప్యాలెస్ లోపలికి ఎంట్రీ ఉందో లేదో తెలియదు. ఒకసారి అయితే చూసి ఒకవేళ ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుందో చూసి వెళ్ళదు. ఓ సారీ అది ప్యాలెస్ కాదనుకుంటా, అది సర్కిల్ వచ్చేసి అలా ఉందంటే. వావ్, వాచ్ టవర్ అనుకుంటా. వాచ్ టవర్ చూడండి. బాబా ప్యాలెస్ ఉంది, ఎంత వైల్డ్గా ఉంది, ఎంతో రాయల్టీ ఉంది. మొత్తం ఎక్కడ గోల్డ్ ప్లేటే ఉన్నట్టుంది. ఎంట్రీకి బైక్స్ పోనీయారేమో కదా. ఇది కూడా మస్తు ఉంది. ఏంటో ఇది మెమోరియలా? మైసూర్ సిటీ కార్పొరేషన్ ఆగ్రా సర్కిల్. ఏంటిది? ప్యాలెస్కి బస్ స్టాపా? ఓకే, ప్యాలెస్ సిటీ అనుకుంటా ఎంట్రన్స్కి. సో ఇదేంటో తెలియదు కానీ, సో ఇక్కడ ఉంది ఎంట్రన్స్, బస్ స్టాప్.
ఉంది. బాబా ప్లేస్ చూడండి ఎంత రాయల్టీగా ఉందో, చూడ్డానికి ఎంత బాగుంది. ఇది చూడండి ఏంది ఇది, మైసూర్ సిటీ కార్పొరేషన్. రైట్ లెఫ్ట్ ఎక్కడ చూసినా రాయల్టీగానేసే కనబడుతుంది కదా మనకి. ఓకే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం. పార్కింగ్ ఉందంట. నాకు తెలిసి అది ఫ్రీ పార్కింగ్ అనుకుంటా, లేదంటే తీసుకుంటారు, ట్యాక్స్ తీసుకుంటారు. ఎట్లా మా డిన్నర్ కూడా అయిపోయింది, ఇక ఇప్పుడే చేసేస్తాము. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ వెళ్తున్నాము మైసూర్ నుంచి. ఎందుకంటే మాకు నియరెస్ట్ ప్లేసెస్లో మేము ఈరోజు ఎట్లైనా అంత దూరం కవర్ చేయాలని. ఈ నుంచి 240 కిలోమీటర్స్ వస్తుంది. అట్లే 240 అండ్ రూమ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. మేము అదే ఇంటెన్షన్ మీద పోతున్నాం అనమాట. అమ్మా మైసూర్ నుంచి మనకి ఫస్ట్ టోల్ ప్లాజా. రోడ్లు ఈ మైసూర్ నుంచి రోడ్లు అంతా కరెక్ట్గా లేవు. ఆ డే అయితేనే మేము కరెక్ట్గా డ్రైవ్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు కోయంబత్తూర్ పోవాలంటే చాలా ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం పోయడం కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఆ జంగల్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అట్లాంటి రిస్క్ తీసుకునే బదులు ఫస్ట్ ఏదో మేము 40 కిలోమీటర్స్ అయితే ఒక ఊరుంది, ఊర్లో లాడ్జ్ తీసుకుంటాం, లేకపోతే ఒకవేళ మాకు కంఫర్టబుల్ పోవచ్చులే అని అనుకుంటే పోతాము. ఎందుకంటే ఎందుకో నమ్మకం లేనట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలే కరువు ఏరియాస్ అంటే అక్కడ ఏమేమో, ఎందుకంటే ఒక్కరు కాదు కదా, 6 మంది రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది అన్నమాట. ఆడికి పోయిన తర్వాత డిసైడ్ అవుతాము వెళ్ళగలమా లేదా అని. చూస్తాను.